ప్రపంచ దేశాల్లోనే అమరావతి ఒక గొప్ప రాజధానిగా నిలిచిపోతుందన్నారు మంత్రి కొలుసు పార్థసారథి. సీఎం చంద్రబాబు అనుభవాన్ని ప్రధాని మోదీ పరిగణలోకి తీసుకోవడం సామాన్య విషయం కాదని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. అమరావతి అంటే వైసీపీ జీర్ణించుకోలేకపోతుందన్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రి పార్థసారథి. గ్యాస్ కానివ్వండి అన్ని అండర్ గ్రౌండ్ ద్వారా చేయడానికి ఆయన చేస్తే ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్లానింగ్ ఏదైతే ఉందో ఈ నగరాన్ని ప్రపంచంలో నెంబర్ 1 సిటీగా అంతర్జాతీయ సిటీగా నిలబడతాని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదని చెప్పేసి నేను మనం చేస్తాను. అందుకనే ఆయన ఆలోచన ఎప్పుడు కూడా మనకు అందరి రీతిలో తుచ్చ రాజకీయ నాయకులు ఆలోచించిన స్థాయిలో ఉంటాయనే విషయాన్ని మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు చెప్పిన మాటలను బట్టి ఈ సందర్భంగా అర్థమవుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా మరి అదేవిధంగా మరి ఈ రాష్ట్రం ప్రధానమంత్రి గారికి వారు చేస్తున్న ఈ ఉగ్రవాదుల మీద దాడి ఏదైతే ఉందో పాకిస్తాన్ చేస్తున్న కుట్రల మీద ఏదైతే చేస్తున్న యుద్ధం ఏదైతే ఉందో దానికి ముఖ్యమంత్రి గారు బాసటగా ఈ 5 కోట్ల ఆంధ్ర ప్రజలు బాసటగా నిలబడతారని చెప్పడమే కాకుండా పాకిస్తాన్ ప్రపంచ చిత్రపటంలో నుంచి పోతుంది. ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి గారి ముందు పాకిస్తాన్ నిలబడలేదు అని ఏదైతే మన యువనేత లోకేష్ గారు చెప్పారో ఈ రాష్ట్రంలో యువతీ యువకుల ఆలోచన పాకిస్తాన్ పట్ల కానివ్వండి ఉగ్రవాదుల పట్ల కానివ్వండి ఆలోచన కసి ఈ దేశ యువతలో ఏ విధంగా ఉందో చాలా ప్రస్ఫుటం అవుతుందని చెప్పేసి ఆయన మాటల ద్వారా కానివ్వండి గ్యాస్ కానివ్వండి అన్ని అండర్ గ్రౌండ్ ద్వారా చేయడానికి ఆయన చేస్తే ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్లానింగ్ ఏదైతే ఉందో ఈ నగరాన్ని ప్రపంచంలో నెంబర్ 1 సిటీగా అంతర్జాతీయ సిటీగా నిలబడతాని చెప్పడం